హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు చందు వైషు యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. మేము ఎప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో క్లీన్ చేసాము, మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసాము. అంటే 3 years క్లీన్ చేసాము, కానీ అంత డీప్గా అయితే క్లీన్ చేయలేదు. సో ఈరోజు క్లీన్ చేసాము. ఇక్కడ వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల జిడ్డు మరకలు అవన్నీ అంటేసేసి ఇక్కడ టైల్స్ మీద మొత్తం గలీజ్గా కనిపిస్తుంది అనేసి అని ఇవి నేను మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకైతే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన చాలా కష్టపడి స్టిక్కర్స్ అందించారు. మనకు అదొకటి మాత్రం మా ఆవిడ మాత్రం హెల్ప్ చేసింది. మా ఆఫీస్లో కొందరు హెల్ప్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఒక చేయి పెడతారు కదా, అలా పెట్టింది. సో తనకు కూడా థ్యాంక్ యూ. సో అంటే ఇంకా ఒక ఉంటే బాగుండేది. దాంట్లో ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. మేము ఇంకొకటి ఆర్డర్ పెట్టుంటే బాగుండేది. సో ఫైనల్ అయిపోయినాక మీకైతే చూపిస్తాను. నేను ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇదొకటి, అంటే దీంట్లో 3 వచ్చాయి, అవి అయిపోయాయి. ఇంకా ఇలాంటివేమో ఈ సెల్ఫ్లు కతికిస్తాము. ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇటు తిరుగు. హాయ్ చెప్పు. నాకు జస్ట్ ఇప్పుడే వామిటింగ్స్ అయ్యాయి. అయ్యో, ఏం చేయాలి ఫ్రెండ్స్? అడ్డమైన గడ్డి తినకూడదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ స్టిక్ చేసాము, కానీ కొన్ని బాగా వచ్చాయి, ఒకటి మొత్తం వేస్ట్ అయిపోయింది షీట్. అది బాగా స్టిక్కీ ఉంది. లైక్ దాని వెనకాల అది పేపర్ ఊడేస్తుంటే మొత్తం ఇవి బాగా వచ్చాయి, అవతలే బాగా వచ్చాయి. కొంచెం స్టిక్కీ ఉంది. సో మొత్తం కొంచెం అది వేస్ట్ అయింది. బట్ ఓకే, అనుకున్నదా అంత కాకపోయినా కొంచెం అయినా పర్లేదు. అది బాగా వచ్చింది. బట్ ఇది ఓకే, అది కొంచెం వేస్ట్ అయింది. బట్ ఫైన్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సెలబ్రిటీ. ఇంకా గిన్నెలు సర్దినాక చూపిస్తాను. ఇంకా చాలా గిన్నెలు అయితే ఉన్నాయి. నాకు సర్దడానికి అయితే టైం సరిపోలేదు. అయినా సరే అయితే నేను సర్దలేదు. అంటే నాకు కావాల్సిన ఐటమ్సే బయట ఉంచాను, మిగతాయన్నీ ప్యాక్ చేసేసాము. సో కిచెన్ మొత్తం సామాన్లు సర్దిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో ఇది మన కిచెన్. మీకు కూడా మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇది మన కిచెన్ బ్లాగ్ అనమాట. ఇంకా అంటే పిల్లలు లేకపోతే రోజు సర్దుకోవచ్చు, కానీ పిల్లలు ఉన్నప్పుడు అంటే ఒక్కదాన్ని పిల్లల్ని చూసుకోవడము ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అనేసి అని పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంటే నా కష్టానికైనా కొంచెం వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్. ఇంతకీ మన క్లీనింగ్ ఎలా ఉందనేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. బాయ్.